హలో హాయ్ వెల్కమ్ టు టేస్ట్ స్పేస్ సివల్. మనం రీసెంట్గా ఇంగ్లీష్ మీడియంలో టీజీపీఎస్సీ పివెక్స్ బిట్ బ్యాంక్ని మనం అందించినాగా. అయితే ఈ బుక్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఈ బుక్. ఇప్పుడు మనం తెలుగు మీడియం చేయించినాం, అంటే ప్రీ ఆర్డర్ తీసుకుంటున్నాం కదా. అది దాని బుక్ కవర్ పేజ్ ఇది అన్నట్టు. ఈ బుక్ కొంచెం ఒక చెప్తా ఇది ఎందుకు యూజ్ అవుతుందో. ఈ బుక్ ఒకసారి ఈ వీడియో చూడండి. టేస్ట్ స్పేస్ సివల్ ఛానల్ మనదే ఇది. ఇందులో ఫస్ట్ వీడియో ఉంటుంది, అంటే టాప్ వ్యూలో. ఈ బుక్ ఎందుకు యూజ్ చేసినాం అంటే ఎందుకు యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ అవుతుంది మీకు ప్రిపరేషన్కి అనేది ఉంటుంది. అండ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ప్రతి ఎగ్జామ్లో ఇన్ని క్వశ్చన్స్, ఒక 150 మార్క్స్ వచ్చినాయి, 150 క్వశ్చన్స్ వచ్చిన దాంట్లోనూ ఇన్ని క్వశ్చన్స్ వస్తే, రేపు గ్రూప్ 3 గ్రూప్ 2 ఎన్ని క్వశ్చన్స్ వస్తే అర్థం చేసుకోండి. అది పక్కా వస్తాయి. నేను చెప్పలేను, ఇన్నని చెప్పలేను, కానీ చెప్తున్నా కదా, దాదాపు చాలా క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ 2 గ్రూప్ 3లో. అండ్ మీరు అనుకోవచ్చు, అంటే చాలామంది అనుకుంటారు అన్న, అంటే వేరే బుక్ ఉంది, వేరే బుక్స్ కూడా ఉన్నాయి అది ఇదని. వేరే బుక్స్ ఏ బుక్ ఏ మార్కెట్లో మీరు పీవైక్యూ బిట్ బ్యాంకు ఇట్లా సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ ఎక్కడ ఉండే కావాలంటే చూసుకోండి. ఏ మార్కెట్లో మనదే ఫస్ట్, ఇక్కడ నుండి వస్తే కావచ్చు తెలియదు కావచ్చు, కానీ మనదే ఫస్ట్ బుక్. మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. అండ్ వీళ్ళ చాలామందికి యూజ్ అయింది కూడా, జాబ్స్ రావడంలో కీ రోల్ ప్లే చేసింది. అయితే వివిధ ఎగ్జామ్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో చూడండి. ఎస్ఐ మెయిన్స్ 31 బిట్స్, ఇది అందరికి తెలుసు కొందరికి. ఓకే. అయితే ఇది బుక్ ఎట్లా ఆర్డర్ చేసుకోవాలో అది చూద్దాం. అది ఇక్కడ బుక్ ప్రైస్ ఒకటి 540 రూపీస్, 500 రూపీస్, 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. అయితే అశోక్ నగర్లో ఇట్లా ఉన్న వాళ్ళకు మాత్రం 500 రూపీస్కే ఇస్తాము. ఎందుకంటే ప్రింటింగ్ ఉంటుంది కదా, ప్రింటింగ్ అనేది అక్కడ దాని దగ్గరలోనే ఉంటుంది. సో మాకు ఆ ప్రింటింగ్ రాగానే, ప్రింటింగ్ ఎప్పుడు ఇస్తారన్నారంటే మండే, అంటే రేపు ఈవినింగ్ వరకు ఇస్తా అన్నారు. ఒకవేళ అంటే చెప్పలేం, వాళ్ళు అట్లా చెప్పాటి చాలా రోజులు అవుతుంది. సో ఖచ్చితంగా ఇస్తామని మాట ఇచ్చారు. అందుకనే ప్రీ ఆర్డర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బుక్ రాగానే మళ్ళీ ప్రీ ఆర్డర్ రాకుండా ఎందుకు తీసుకున్నాను అంటే ఫాస్ట్గా రావడానికి. ఎందుకంటే రేపు ఇవ్వగానే మీకు మా ట్యూస్డే రోజు ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేయడానికి వీలు ఉంటుంది. మళ్ళీ నేను రేపే తెచ్చి రేపే తీసుకున్నా చాలా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. అందుకని ముందు తీసుకుంటున్నా పేమెంట్ అనేది. ఇంకోటి ఏంటంటే ఈ బుక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కొంచెం, కానీ మీరు ఈ బుక్ గురించి తెలుసుకునే ముందు, ఈ బుక్ మన టేస్ట్ స్పేస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఈ బుక్ గురించి ఎందుకు యూజ్ అవుతుందని పెట్టినా, అది తప్పకుండా చూడండి. చూసినాక అది ఎట్లా యూజ్ అవుతుందో తెలుస్తుంది. అది తెలుగు మీడియం బుక్ ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాం మనం. అయితే చాలామంది డౌట్ ఉంది, మరి ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో సెండ్ చేస్తారుగా, ఎన్ని రోజులకు వస్తుందని. ఖచ్చితంగా మీ లొకేషన్ బట్టి 2, 3, 4, 5 డేస్లో వచ్చేస్తుంది. దాదాపు కొంతమంది హైదరాబాద్లో చాలామందికి 1 డేలో, అంటే ఇవాళ పూజ చేస్తే రేపు వెళ్ళిపోయింది. అది డిపెండింగ్ ఆన్ లొకేషన్ అన్నట్టు. అది ఖైరతాబాద్లో అయితే మొన్న ఒక ఇద్దరు ముగ్గురికి 1 డేలోనే అయింది, అంటే ఇవాళ పంపించినా రేపే రిసీవ్ అయిపోయింది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్. అయితే మ్యాక్సిమం హైదరాబాద్లో అయితే 2, 3 డేస్లో వచ్చేస్తుంది. కొందరికైతే 1 డేలో కూడా డెలివరీ అయిపోయింది. ఆమ్, వేరే స్టేట్స్ కూడా పంపిస్తాం మేము, ఆల్ ఓవర్ ఇండియా. ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంది కదా మనది, ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంది కదా ఇది. దాదాపు గుజరాత్కి, మహారాష్ట్రకి, ఛత్తీస్గఢ్కి, కర్ణాటకకి, చెన్నైకి ఇట్లా పంపించినాము. ఎందుకంటే చాలామంది అక్కడ వర్క్ చేస్తుంటారు కదా, ఆస్పిరెంట్స్ ఉంటారు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ పంపించడం జరిగింది. మీరు మనీ మ్యాటర్లో యూ కెన్ ట్రస్ట్ మీ, అందరు పంపిస్తే అలా, అంటే ఆన్లైన్ కానీ భయపడకండి. మీరు ఒకవేళ అట్లా భయపడేమని అలా చేస్తానని మీరు అనుకుంటే అఖిల్ సార్కి రిపోర్ట్ చేయొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయొచ్చు. మనం ఇంత పేజీ పెట్టుకో, మనం 100K పేజీ పెట్టుకో మనం అట్లా చేస్తామో చేయము. అంటే ఇంతమంది ఎవ్వరు, అంటే కొంచెం భయపడతారు, కొందరు తెలియదు కదా. అంటే నన్ను ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది పంపిస్తా అని. కొందరు కొత్త వాళ్ళకి తెలియదు. అందుకనే ఇది చూడండి, ఫస్ట్ పేజ్ ఇట్లా ఉంటుంది. మన తెలుగు మీడియం ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు. ఇట్లా ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ ఎంఆర్పి 700, బట్ మనకు డిస్కౌంట్లో 35, 25 35 డిస్కౌంట్లో 500కి వస్తుంది. డెలివరీ ఛార్జెస్ 40 రూపీస్ ఉంటుంది. ఇట్లా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఎలా ఆర్డర్ చేయాలంటే ఈ నెంబర్కి ఉన్న 8374957276 నెంబర్కి మీరు ఆర్డర్ చేసి మీకు తెలుగు మీడియం కావాలా, ఇంగ్లీష్ మీడియం కావాలని అడిగితే మెసేజ్ పెట్టి ఇలా మీ అడ్రస్ పెట్టాలి ఖచ్చితంగా. మీ ఫుల్ అడ్రస్ ఉండాలి, కింద ఫోన్ నెంబర్ ఉండాలి, పిన్ కోడ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మేము ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి సెండ్ చేస్తాం. ఓకే. అయితే ప్రీ ఆర్డర్ తీసుకోవడానికి ఇంకోటి మెయిన్ కారణం, రీజన్ ఏంటంటే అసలు వాళ్ళకైతే
మాకు ప్రింట్ ఏది వచ్చిందో ఆ రోజు ఇచ్చేస్తాం. మ్యాక్సిమం రేపు ఇస్తా అన్నారు ఈవినింగ్, రేపు ఈవినింగ్ ఇస్తాం. ఒకవేళ కాదంటే మండే ఇస్తా అంటే ఒకవేళ మండే చెప్పలేము, అది వాళ్ళ మీద మన చేతుల్లో ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాల్సిందే అక్కడ. అంటే వర్క్ చేస్తుర్రు వాళ్ళు. ఎప్పుడు వీలైతే అప్పుడు ఇస్తారన్నట్టు మనకి. ఇవాళ కూడా సండే వర్క్ చేయమన్నా చేస్తున్నారు వాళ్ళు కూడా. మనకు తొందర రావడానికి ఖచ్చితంగా రేపు ఈవినింగ్ ఇస్తానని మాట ఇచ్చారు. ఓకే. అఖిల్ సార్ ఫార్వర్డ్ రాసిండు చూడండి ఇది. ఇట్లా ఎట్లా యూజ్ అవుతుంది, మీకు ఎలా యూజ్ అవుతుంది అని రాసిండు. మీరు అర్థం చేసుకోండి అఖిల్ సార్ రాసిండంటే. ఓకే. ఒకసారి చదవండి. ఇది డెడికేట్ చేస్తున్నాం మీ అందరికీ. అయితే మీ బుక్ ఎట్లా యూజ్ చేయాలని కొందరికి అంటే చూడకపోవడం ప్రతి అందరికి తెలవాలని ముందని ఇట్లా ఎట్లా యూజ్ చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకున్నారు, ఈ మెయిన్ ఇవ్వడానికి రీజన్ ఏం చెప్పాలంటే వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకున్నారు ఈ బుక్ని, వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు, వీళ్ళంతా సక్సెస్ అయిన వాళ్ళే. మీకు అంటే కొందరు అనుకుంటారు ఇది అంటే నార్మల్ అందరు ఇచ్చే నార్మల్ ఇన్స్టిట్యూట్లు పెట్టిన వాళ్ళే పెడతా అట్లా నార్మల్ పెడతారు కదా, అట్లేం కాదు. వీళ్ళందరికీ యూజ్ అయింది మెటీరియల్, వాళ్ళకి పక్కా యూజ్ అయింది కాబట్టి వాళ్ళు ఆ రివ్యూ ఇచ్చారు. మీరు కావాలంటే వీళ్ళు పర్సనల్ ఎవరు తెలిసినా వాళ్ళని అడగండి, మీకు ఓపెన్గా అడగండి, వాళ్ళు ఓపెన్గా చెప్తారు యూజ్ అయిందా కాలేదా. వీళ్ళంతా చూడండి గ్రూప్ 4, ఎస్ఐ, పీసీ, ఏడబ్ల్ఈ, హార్టికల్చర్ ఆఫీసర్ వీళ్ళంతా సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ చాలామంది యూజ్ అయింది. ఇందులో కొందరు ఖచ్చితంగా నా మెటీరియల్ వలన వచ్చింది నా జాబ్ అని అన్నారు. కానీ మనం అట్లా చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ ఎంతో కష్టపడి ఉంటారు. మనం ఒక కీ రోల్ ప్లే చేసింది అనాలి మన బుక్ అనేది. అట్లా చెప్తే ఓవర్ అయిపోతానండి ఈ బుక్ వల్ల వచ్చిందంటే ఓవర్. ఎందుకంటే ఒక పార్ట్ అన్నట్టు వాళ్ళ సక్సెస్ మనం ఒక పార్ట్గా ఉన్నాం ఈ బుక్ అనేది. ఓకే. అయితే ఇప్పుడు మన బుక్స్ అంటే వివిధ ఎగ్జామ్స్లో ఎన్ని వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అని ఉంటుంది చూడండి ఇది. అంటే లింక్ కొందరు నంబర్గా అందులో లింక్ కూడా ఇచ్చిన, లింక్ ప్రకారం మీరు చూసుకోవచ్చు. మన టీఎస్ ఫెస్టివల్ ఛానల్లో అన్నీ అప్లోడ్ చేసిన, ఈ ప్రూఫ్స్తో సహా అప్లోడ్ చేసిన. ప్రతి ఎగ్జామ్లో వస్తాయి, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతి ఎగ్జామ్లో వస్తాయి. ఇప్పుడు ఒక 150 క్వశ్చన్స్కి 30, 31, 21 ఉన్నప్పుడు ఒక గ్రూప్ 3, గ్రూప్ 4 గ్రూప్ 2లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ మా టెలిగ్రామ్ ఛానల్ అనేది, ఇక్కడ వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు అన్నగారు పుల్లం రెడ్డి, పుల్లయ్య గారి, జక్కుల రాజుబావ, పల్లెస్ వీళ్ళంతా మనకు హెల్ప్ చేశారు అన్నట్టు. వివిధ రూపంలో హెల్ప్ చేశారు బుక్ రావడానికి, అది మీకు డెలివరీ కావడానికి. చాలామంది వీళ్ళంతా చేస్తున్నారు. ఇది ఇండెక్స్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారా మరి ఏం తీసుకోండి. ఇది ఇండెక్స్ ఇండియన్ పాలిటిక్స్ 56 పేజెస్ ఉన్నాయి, ఇట్లా చూసుకోండి. అయితే మీ కొన్ని సబ్జెక్టులో ఇప్పుడు చూడండి, ఇది మన కెమిస్ట్రీలో ఉంటాయి 70 క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా మీరు తక్కువ క్వశ్చన్ ఉన్నాయని చాలామంది అట్లా అనుకుంటారు, ఇంత తక్కువ క్వశ్చన్స్ అని. అయితే మనం ఇందులో క్వశ్చన్స్ యాడ్ చేసేది ఏమో ఓన్లీ ప్రీవియస్ పెట్టిన. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే ఎక్కువ క్వశ్చన్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నట్టు, తక్కువ క్వశ్చన్ ఉంటే ఆ సబ్జెక్ట్ నుండి తక్కువ క్వశ్చన్లు వస్తున్నాయని అర్థం అది. ఓకే. చూసుకోండి సోషియాలజీ నుండి ఇండియన్ హిస్టరీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది. మనం ఏ ఎగ్జామ్కి ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూజ్ అవుతుంది ఈ బిట్ బ్యాంక్ అనేది, ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూజ్ అవుతుంది తెలంగాణలో. ఓకే. ఇట్లా చూడండి, ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇట్లా మీకు రిపీటెడ్ బిట్స్ అని కూడా ఉంటాయి. అంటే కొన్ని క్వశ్చన్స్ ఎప్పటికీ రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని. అలాంటి రిపీటెడ్ బిట్స్ మన ఈ మార్కెట్లో మీరు ఎక్కడ కూడా చూడుంటారు, మన ఒక్క బుక్లోనే ఉంటుంది. కావాలంటే మీరు ఏ మార్కెట్లో అయినా చూసుకోండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బుక్ అనేది బుక్ స్టోర్స్లో ఎక్కడ ఉండదు, ఓన్లీ మా వాట్సాప్ నెంబర్కి, ఈ వాట్సాప్ నెంబర్కి ఇది ఉందిగా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తేనే మేము ఇస్తాము. బుక్ స్టోర్లో ఇట్లా ఎక్కడ ఈ బుక్ అవైలబుల్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బుక్ గురించి. ఇట్లా ఉంటుంది 3 times 5 times రిపీటెడ్ అని ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో రిపీటెడ్ బిట్స్ ఉంటాయి. ఈ బుక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 5 times ఇట్లా రిపీటెడ్ బిట్స్ ఉంటాయి అవి మీకు తెలవడానికి. అని అట్లా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మనకు అది తెలిసి ఉన్నాయి అనుకో ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. అవి వచ్చినాయి కూడా ఇప్పుడు రీసెంట్ అయిన ఎగ్జామ్స్. అయితే ఇప్పుడు ఈ బుక్లో చాలామంది అడుగుతారు అంటే అన్న రీసెంట్ ఎగ్జామ్ అంటే రీసెంట్ ఎగ్జామ్ ఏం యాడ్ చేయలేదు ఇందులో, 2022 వరకు ఉన్నాయి. ఓకే. ఈ నెక్స్ట్ ఎడిషన్ అది చూద్దాం, అది ఇప్పుడు అయితే కాదు, అది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఎడిషన్లో అప్పుడు కవర్ చేద్దాం అవి. చూడండి ఇది
అంటే సింగిల్ బిట్స్ ఉన్నాయని అనుకుంటారు. కాదు, ఇలా అంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, సింగిల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇట్లా టాపిక్ వైజ్ ఉంటాయి. పాలిటీలో ఉందిగా, పాలిటీలో టాపిక్ వైజ్ ఇట్లా కులాలు దానికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అని ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది. మార్కెట్లో ఎక్కడ కూడా ఉండేది, కావాలంటే చూసుకోండి. ఓకే, బుక్ వచ్చిన తర్వాత బుక్తో వీడియో చేస్తా. ఇట్లా చూసుకొని రాజ్యాంగ సవరణలు ఎట్లా వచ్చినాయి ఆ క్వశ్చన్, ఇది 3 టైమ్స్ మన చట్టబద్ధ సంస్థలు, ఇతర సంస్థలు మీద ఎట్లా క్వశ్చన్, ప్రముఖులు అంటే పాలిటిక్స్ సంబంధించిన ప్రముఖులు ఉంటారుగా, వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్, ఇట్లా ప్రతి ఒక్కటి మీకు ఈజీ ఉంటుంది. మీకు దాదాపు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయడం అయింది. చూసుకోండి. ఇది ప్రీ ఆర్డర్ కోసం అయితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ నెంబర్ చూస్తే 540 చేస్తే అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకి 500కి వస్తుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అయితే అశోక్ నగర్లో ఉండి వాళ్ళు దసరాకి ఇట్లా వస్తున్నారంటే వాళ్ళతోనే తీసుకోమనండి, పేమెంట్ చేసి పెట్టండి. ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఇవ్వండి మాకు, ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. రేపు మా బుక్ అనగానే ఖచ్చితంగా వాళ్ళకి పక్కనే ఉంటారు, అక్కడనే ఇచ్చేస్తాం అన్నట్టు. అయితే ఇంకో ప్రీ ఆర్డర్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు కార్గో అవైలబిలిటీ కూడా ఉంది. మనము ఇప్పుడు కరీంనగర్ ఉంది, సిరిసిల్ల ఉంది, హన్మకొండ, వరంగల్ వల్ల వితిన్ అవర్స్లో పంపిస్తాము. అయితే ఏంటంటే ఒకటే ఏరియా నుండి ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, ఇద్దరు ఏం ఛార్జెస్ తీసుకోకుండా నార్మల్ అంటే ఎక్కువ పడతాయి, కార్గో ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ఈ 40 రూపీస్లోనే మీకు వచ్చేటట్టు చూస్తాము. అయితే మీరు ఎక్కువ ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకే అడ్రస్ ఉంటే ముగ్గురు కలిసి ఒకటే పేరు మీద పంపించి అక్కడ వేరే మీ ఇద్దరు తీసుకుంటే వితిన్ అవర్స్లో వచ్చేస్తాయి అన్నట్టు కార్గోలో. ఇది ఇండియన్ హిస్టరీ చూడండి, క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లున్నాయి చూడండి. ఇట్లా అడిగింది కాబట్టి మనం ఇట్లుంటాయి ఖచ్చితంగా. ఓకే, 11 సబ్జెక్ట్ ఉంటాయి. ఇట్లా చూడండి, వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. అయితే చాలామంది నమ్మరు కానీ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. దీన్ని మినిమం ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాక మీకు ఎగ్జామ్ పోయినాక మీకు వస్తుంది అన్నట్టు. అరే ఈ క్వశ్చన్ నేను చూసిన అని పెట్టగలుగుతారు. ఎందుకంటే నాకు ఇవన్నీ ప్రీవియస్గా తీసుకున్న బుక్ వాళ్ళు చెప్పారు, అన్న నేను ఎగ్జామ్ రాస్తుంటే క్వశ్చన్స్ గుర్తుకొచ్చినాయి, ఈ బుక్లో చదివినా అని పెట్టగలను అదంతా అని. చూడండి, అట్లా ఇంకోటి ఏంటంటే ఇండియన్ హిస్టరీ అట్లా ప్రతి ఒక్క టాపిక్ వైజ్ ఉంటాయి క్వశ్చన్స్. ఇట్లా కీ ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ ఇంకా రిపీటెడ్ బిట్స్ చూడండి 2 టైమ్స్. అదొక ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కొన్ని ఉంటాయి, అవి తెలుసుకోవడానికి మనకు బుక్ మెయిన్గా యూజ్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ బుక్ దీన్ని ఏంటంటే ప్రాక్టీస్ బుక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బిగ్ బ్యాంక్ లాగా మన ఏమంటారు అంటే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఒక టాపిక్ నుండి ఎట్లా అడుగుతుండే, ఒక సబ్జెక్ట్ నుండి ఎట్లా అడుగుతుండే అవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చినాయి మీకు ఇవన్నీ బుక్ తీసుకుని ఇవన్నీ రిపీటెడ్ బిట్స్ మీకు తెలుస్తాయి. ఇట్లా టాపిక్ వైజ్ ఉంటాయి ఖచ్చితంగా. చూడండి, ఇట్లా కొండలు పర్వతాలని చూడండి, క్వశ్చన్స్ ఎట్లున్నాయి మీకు అర్థమైపోతుంది. విపత్తు నిర్వహణ అంటే జాగ్రఫీలో ఇట్లా క్వశ్చన్స్ అడిగినా ఉంటాయి. బుక్ కోసం మాత్రం మీకు ఇక్కడ ఉంది, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 83749570 ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మేము డీటెయిల్స్ పంపుతాం. సేమ్ ఇదే ఫోటో అవుతాం, డైరెక్ట్ దీనికి ఫోన్పే చేసి మీ అడ్రస్ ఇలా సెండ్ చేస్తే మీకు రేపు బుక్ ఒకవేళ రేపు వచ్చింది అనుకో, ట్యూస్డే పోస్ట్ చేస్తాం. ట్యూస్డే మార్నింగ్ ఇచ్చేది అనుకోండి, అంటే వీలైతే ట్యూస్డే పోస్ట్ చేస్తాం, లేకుంటే వెడ్నెస్డే అవుతుంది. అందుకని ప్రీ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే తొందరగా పోవాలి మీకు, తొందరగా, ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయి, మళ్ళీ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, అది ఇదని. ఓకే, చూసుకోండి. ఇది ఇండియన్ ఎకానమీది. ఈ ప్రణాళిక నుండి ఎట్లొచ్చింది క్వశ్చన్ చూడండి, పక్కా వస్తాయి క్వశ్చన్స్ నుండి. నేను చెప్తున్నాగా గ్రూప్ 2లో గ్రూప్ 3లో మీరు ఊహించారు ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని, పక్కా వస్తాయి, నేను డ్యామ్ షూర్ చెప్తున్నా. చూడండి, ఇది నాకు తెలిసి గ్రూప్ 1లో వచ్చింది అనుకోండి. ఈ క్వశ్చన్ చూడండి, గ్రూప్ 1లో వచ్చింది అనుకోండి, గ్రూప్ 4లో ఎందుకు వచ్చింది. అట్లా వస్తాయి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది ఎకనామిక్ సబ్జెక్ట్ సుస్థిర అభివృద్ధి అన్నట్టు. అంటే కొందరికి ఇట్లా చూడండి, టాపిక్ ఎకానమీ ఇట్లా కీ ఉంటుంది, ఇట్లా కీ పేపర్ ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలు,
ఇందులో కూడా రిపీటెడ్ బిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సురక్ష బీమా అంటే సురక్ష బీమా యోజన రిపీటెడ్ అబౌట్ ది స్కీమ్. అంటే ఈ స్కీమ్ నుండి 3 సార్లు వచ్చిన క్వశ్చన్స్. అయితే మీరు ఈ స్కీమ్‌ను బాగా చదవాలన్నట్టు. ఈ బుక్కే ఇదే కాకుండా వచ్చింది అన్నారు కాబట్టి ఈ టాపిక్‌ని మంచిగా చదువుకోండి మీరు. అట్లా. అట్లా యూజ్ చేసుకోవాలి. మనం ఇంకా డీటెయిల్‌గా ఎట్లా యూజ్ అవుతాయన్నది ఈ మన వీడియోలో చెప్పిన చూడండి ఒకసారి. ఇంగ్లీష్ మీడియం బుక్ చూడండి ఇది. తెలంగాణ ఉద్యమ సాంగ్స్ 2 టైమ్స్ ఇట్లా వచ్చినాయి ఉంటాయి. మీరు ఏ బుక్లో ఉండే రిపీటెడ్ బిట్స్ మన ఒక్క బుక్లో ఉంటే కావాలని చూడండి ఎట్లా ఉన్నాయో క్వశ్చన్స్. పార్టీల నుండి చూడండి. తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా గ్రూప్లో మాత్రం చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి, పక్కా చెప్తున్నా. చూడండి క్వశ్చన్స్. కమిటీల గురించి క్వశ్చన్ చూసారు కదా. క్వశ్చన్స్ ఉంటాయి. తెలంగాణ మూమెంట్ ఇట్లా చూడండి క్వశ్చన్స్. ఇట్లా టాపిక్ వైజ్ ఉంటాయి అన్నట్టు క్వశ్చన్స్ అరేంజ్ చేసి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఉద్యమం అంటే ఉద్యమంలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయిగా గ్రూప్ 2లో. ఇట్లా ఇవన్నీ ప్రీవియస్ అంటే అర్థం చేసుకోండి. ప్రతి ఎగ్జామ్లో మీరు ప్రీవియస్ ప్రాక్టీస్ చేయాలి. ఇది తెలంగాణ కల్చర్. ఇక దేవాలయ టాపిక్, జాతరలు, ఇంకా పండుగలు టాపిక్స్ ఇట్లుంటే ప్రతి ఒక్క టాపిక్ నుండి ఖచ్చితంగా ఇట్లా మీకు దొరకడం చాలా కష్టం. ఇది దానికి మీరు చాలామంది ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళే నాకు అంటే చెప్తారు అట్లా, థ్యాంక్స్ అన్న మీ వల్ల అంటే నేను వాళ్ళకు తీసుకున్నాక ఉండాలి, వాళ్ళకి బాగుంటుంది ఇంకా కొంచెం గ్రాటిట్యూడ్ అనేది. ఇక చూడండి టాపిక్ వైజ్ ఇట్లుంటాయి. ఇట్లా కీ ఉంటుంది. తెలంగాణ చరిత్ర గ్రూప్ 3లా మెయిన్ ప్లే రోల్ చేస్తుంది. ఖచ్చితంగా చూడండి. గ్రూప్ 3 ఎగ్జామ్ అయినాక గ్రూప్ 2కి యూజ్ అవుతుంది కదా మీకు తెలుస్తుంది. ఎంత యూజ్ అవుతుందో మీకు తెలుస్తుంది, పక్కా చెప్తున్నా. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఖచ్చితంగా పెడతాను నేను, ఆ రోజే పెడతా. చూడండి క్వశ్చన్స్. ఇది తెలంగాణ ఎకానమీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. వ్యవసాయం, కమిటీలు, వ్యవసాయం అయితే తెలంగాణ ఎకానమీలో కొంచెం తక్కువ వస్తాయి మన నార్మల్గా. తెలంగాణ ఎకానమీ అంటే దాదాపు రీసెంట్ ఎగ్జామ్ అంటే రిపోర్ట్స్ నుండి వస్తాయి, సర్వే నుండి వస్తాయి. జనాభా 2011 జనాభా లెక్కలు ఈ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా వచ్చినా చూడండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఎంత పెట్టగలుగుతారో అర్థం చేసుకోండి మీరు. ఓకే. తెలంగాణ జాగ్రఫీ ఇక చూడండి. భౌగోళ ప్రాంతం ప్రకారం భారతదేశంలో తెలంగాణ స్థానం ఎంత? 11th ప్లేస్. అదే మన జనాభాలో 12th ప్లేస్. ఓకే. ప్రాజెక్టులు ఇట్లా టాపిక్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రాజెక్ట్స్ అని ఇట్లా టాపిక్ ఖచ్చితంగా ఉంటాయి. తెలంగాణ పథకాల విధానాలు అయితే ఈ తెలంగాణ పథకాల విధానాల దగ్గర ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే అప్పటి గవర్నమెంట్ ఉంది కాబట్టి మొత్తం అవి వచ్చినాయి. సో దీని గురించి నేను ఏం చేసిన అంటే ఇక్కడ చూడండి, తెలంగాణ పథకాలు సపరేట్ ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది. మీరు ఏ సోర్స్ చదవకండి, ఇది ఒక్క చదువుకొని సరిపోతుంది. గ్రూప్ 2 అన్నిటికీ, గ్రూప్ 1కి ఇది ఒక్కటి 2000 అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వీటి ఖచ్చితంగా ఇవే పడతాయి మనకు క్వశ్చన్స్. ఇక చూడండి అర్హత ప్రమాణం ఇది చూడండి. ఇది డిఏఓలు వచ్చింది అనుకున్నా, డిఏఓ గ్రూప్ 1 డిఏఓలు వచ్చింది చూడండి. ఈ క్వశ్చన్ అట్లా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవే ఇప్పటి వరకు అంటే జూలై వరకు ఉన్న అప్డేట్ అంతా ఇందులో వచ్చిన తర్వాత మీరు తర్వాత నోట్ చేసుకోండి. ఓకే. ఇంకా హైడ్రా గురించి ఇక్కడ దొరకదు మీరు ఇట్లా హైడ్రా గురించి మీరు కావాలని చూసుకోండి. స్పీడ్ ఇనిషియేటివ్ గురించి అట్లా. ఓకే. చూడండి ఇది జీకే స్టాటిక్ జీకే అంటే కొన్ని క్వశ్చన్స్లో అప్పుడప్పుడు స్టాటిక్ జీకే వస్తాయి కదా మన క్వశ్చన్స్, అవి పొందుపరచడం జరిగింది ఇట్లా ఆ క్వశ్చన్ పేపర్స్లో నుండి డివైడ్ చేసిన సిగ్రిగేట్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు కెమిస్ట్రీ నుండి
ఇందులో కూడా రిపీటెడ్ బిట్స్ ఉంటాయి మన ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ నుండి ఉంటాయి చూడండి. ఫిజిక్స్, బయాలజీ, ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ నుండి ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఉంటాయి క్వశ్చన్స్. ఈ బుక్ కావాలంటే ఖచ్చితంగా ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ నుండి ఇక్కడ ఇండెక్స్ చూపిస్తాం మళ్ళీసారి. ఇండెక్స్ చూసుకోండి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది చూసుకోండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలు. ఓకే, బుక్ కోసం కావాలంటే ఇంకా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్లో 8374 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి ఈ నెంబర్కే పేమెంట్ చేస్తే మీ అడ్రస్ ఇలా పంపాలి, క్లియర్గా పంపాలి, ఫోన్ నెంబర్తో, పిన్ కోడ్తో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.